ప్రైజ్ అండి. అందరికీ దేవుని నామంలో వందనాలు. నా పేరు పాస్టర్ నిఖిల్. నా మినిస్ట్రీ పేరు గాడ్ ఆఫ్ నిఖిల్ మినిస్ట్రీస్. ప్రతి ఆదివారం ఆమ్స్ట్రీ బిల్డింగ్ అందు అవుతుంది. అయితే ఈరోజు నా వాక్యము మొదట అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఈరోజు నా వాక్యము యేసు పుట్టిండు కదా, అసలు ఎందుకు పుట్టిండు అంటే మనకు చాలా కార్యాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. మనకు ఎక్కువ తెలిసిన కారణాలు ఏంటంటే పాపము జయించడము, యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులము అవ్వడము, ఆయన దెబ్బల చేత మనము స్వస్థత పొందడము, పాపులను ఎక్కువ దేవుడు యేసుప్రభు రక్షించడము, ఇట్లాంటి సువార్త మనము యేసుక్రీస్తు పుట్టినందుకు మనం తెలుసుకుందాం. అయితే ఈ క్రిస్టమస్ అందు నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే మీకు కొంచెం సమయంలో దేవుని ఉద్దేశం ఏందో మీకు ఈరోజు తెలియజేస్తాను. అంటే 2022 అనేది దేవుడు ప్రణాళిక అయింది, దేవుని ప్లాన్ అయింది. సో ఆయన రాజ్యం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇన్ని రోజులు మనకు కొన్ని ప్రత్యక్షలు వచ్చినాయి. యేసుప్రభు పుట్టినాడు, ఆ పుట్టిన వల్ల మనకేం ప్రయోజనాలు. కానీ ఈ క్రిస్మస్ అందు నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే మీకు ఈరోజు తెలియజేస్తాను. అయితే ఫస్ట్ మనం యేసు పుట్టుక గురించి తెలుసుకుందాం ఒక 5-10 నిమిషాలు. యోహాను 3:16, John 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునికి పంపలేదు. ఇక్కడ ఏం చెప్తున్నట్టే, లోకముని ప్రేమించి తన కుమారుని ఇచ్చిందంట. ఎందుకు ఇచ్చిందంటే మనల్ని ద్వేషించడానికి, మనల్ని ఖండించడానికి కాదంట, లేకపోతే మనల్ని తీర్పు తీనికి కాదంట, మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి, మనల్ని ఆశ్రయించడానికి యేసుక్రీస్తు అని పుట్టిండంట. ఇది అందరికి తెలిసిందే. యేసుక్రీస్తు పాపల కోసం పుట్టిండు, ఆయనను బట్టి మనం నీతిమంతులమైనము, ఇది అందరికి తెలిసిందే కదా. అయితే క్రిస్మస్ ఓన్లీ క్రిస్టియన్స్కే కాదు, మరొకసారి చెప్తున్నాను నేను. ఇక్కడ ఏమన్నాడు దేవుడు, యేసుక్రీస్తుని లోకము కోసం పుట్టించినంట దేవుడు. ఇక్కడ ఏముంది మళ్ళీ చదువుతాం. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిండు అంటే లోకంని ప్రేమించి దేవుడిచ్చిన యేసుక్రీస్తుని దేవుడిచ్చిండంట. అంటే ఈ క్రిస్టమస్ అనేది క్రైస్తవుల పండుగ కాదు, తెలుసా మీకు? ఇది ప్రపంచం మొత్తం ప్రతి మనిషి జరుపుకునే పండగ ఇది. ఎందుకు? దేవుడు లోకంని ప్రేమించినట, అందుకోసమే యేసుక్రీస్తుని లోకంకి ఇచ్చిందంట, తెలుసా? సో ఓన్లీ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సెలబ్రేట్ దిస్ క్రిస్మస్, బట్ ఎవ్రీ ఫ్లెష్ ఆన్ దిస్ ఎర్త్ హ్యావ్ ఎ యాక్సెస్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్. అంటే ప్రతి మనుషుడు యేసుక్రీస్తు పుట్టకని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకు? లోకానికంట యేసుక్రీస్తు పుట్టి క్రిస్టియన్కే కాదు. కాబట్టి క్రిస్టియన్స్ మాత్రమే కాదు. అందుకో నేను సువార్త ఏం చెప్పినా తెలుసా, క్రిస్మస్ రోజు నా కోసము లేకపోతే క్రిస్టియన్స్ కోసమే కాదు ఈ పండగ, లోకానికి మొత్తం అంట. ఎందుకు? లోకాన్ని ప్రేమించి దేవుడు యేసుక్రీస్తుని తన కుమారుని ఇచ్చినంట. అంటే ప్రతి మనిషికి క్రిస్మస్ పండగ, ప్రతి మనిషికి యేసు ప్రభు దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి యేసుక్రీస్తుని ఇచ్చినట్ట, ఉట్టి క్రైస్తవుల కోసమే కాదు. కాబట్టి క్రైస్తవుల పండగ కాదు క్రిస్మస్ అనేది, ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునే పండగ ఇది. ఎందుకు? ప్రపంచం కోసం యేసుక్రీస్తుడు పుట్టిండు కాబట్టి. ఎందరైతో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇదొకటి. ఇంకోటి బెతలేం ఉంది కదా, బెతలేం అనేది ప్రపంచంలో మధ్యలో ఉంటుందంట ఆ సిటీ. అక్కడనే దేవుడు ఎందుకు పుట్టినంటే ప్రపంచం మొత్తానికి దేవుడు కాబట్టి ఆయన పుట్టక కొంతమందికే కాదు, ప్రపంచం మొత్తం. అందుకోసం సువార్త చెప్పాలి మనం. అయితే ఈ యోహాను 3:16 ఏముందంటే, లోకముని ప్రేమించి మన కోసం దేవుడు కుమారునిచ్చి ఆ కుమారుడు ద్వారా మనం నీతిమంతులు కావడము, నిత్య జీవం పొందుకోవడము, రక్షణ పొందుకోవడము, తీర్పు లేకపోవడము, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత రావడము, మనకు రక్షణ, ఇవన్నీ మనకు ఏమవుతున్నాయంటే మనకు ఈ క్రీస్తు పుట్టక రోజు తెలిసినాయే. ఆయన మన క్రియలు బట్టి కాదు, ఆయన కృపను బట్టే మనం ఆశీర్వదించబడతాము. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఇంకోటి ఏముంది తెలుసా, యేసుక్రీస్తు పుట్టక
ముఖ్యమైనది అది. ఈ క్రిస్మస్కి నాకు దేవుడు తెలియజేసిన ప్రత్యక్షత అది. ఈ 2022 నుంచి 2022 నుంచి ఇది భూమి మీద ప్రతి సంఘము ప్రతి విశ్వాసుల పట్ల దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఇది ఐజయా 9:6 ఏశాయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చూద్దాం. ఎలానగా మనకు శిశువు పుట్టెను, యేసుక్రీస్తు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారం ఉండెను, ఆశ్చర్యకరుడగు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇక్కడ ఏముంది తెలుసా? ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఏముందంట? ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? గవర్నమెంట్స్ ఈజ్ అపాన్ ఈజ్ షోల్డర్స్. ఒక కుమారుడు పుట్టేను, ఆయన భుజముల మీద రాజ్యభారము అంట, రాజ్యభారము. గవర్నమెంట్స్ షెల్ బీ ఆన్ హిస్ షోల్డర్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే దీని అర్థమైంది, యేసుక్రీస్తు పుట్టింది ఎందుకు తెలుసా? ఈ భూమిని సంఘము, ఆయన నమ్మిన మనుషులు ఈ భూమిని ఏలనీకి. అంటే గవర్నమెంట్ ఎవరి చేతులు ఉండాలా? చర్చి చేతుల. అంటే గవర్నమెంట్ ఎవరు? సంఘము. అట్లుందా ఇప్పుడు? సంఘం చర్చికి పర్మిషన్ కావాలా గవర్నమెంట్ నుంచి, చర్చి నడిపించాలన్నా, చర్చికి కావాలన్నా, ఏమైనా మీటింగ్స్ పెట్టాలన్నా. కానీ ఇక్కడ ఏముంది? రాజ్య భారం ఎవరిపై ఉందంట? యేసుక్రీస్తు భుజం మీద. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన సంఘము కానీ, పాస్టర్సే కానీ, అపొస్తలులే కానీ, ప్రవక్తలే కానీ, విశ్వాసులే కానీ ఈ భూమిని ఏలాలా? బానిస బతుకుండాలా? ఏలాలా? ఎందుకు ఇక్కడ ఏముంది? ఆయన భుజముల మీద రాజ్యభారము. ఇది అయ్యే వరకు దేవుడు రాడు కిందికి. గుర్తుపెట్టుకోండి. కరోనా రాని, థర్డ్ వేవ్ రాని, ఫోర్త్ వేవ్ ఎన్నైనా రాని, ఈ విధంగా దేవుని రాజ్యం అనేది భూమి మీద ఏలాలంట. అంటే దేవుని రాజ్యము. ఇన్నేళ్ళు మనకు సువార్త మనకు తెలిసింది ఏంటంటే, మన పాపల కోసం వచ్చిండు, ఆ చెట్టు మీద జకర్యా ఎక్కుతాడు, అది పట్టుకుంటారు, కాబట్టి ఆయన పాపల కోసం వచ్చిండు, ఆయన దెబ్బలు తీసి మనకు స్వస్థత, ఆయన క్రియలు మన క్రియలుగా ఆయన కృపను బట్టి మనం నీతిమంతులం కావడము, మనకు తీర్పు ఉండదు, నిత్య జీవము, ఇవన్నీ మనకు తెలిసినవే ఆయన పుట్టినందుకు. ముఖ్యమైనది ఏం తెలుసా? పాపల కోసం దేవుడు పుట్టి చనిపోయాడు. ఇది ఒక్కటి మనకు అందరికీ తెలుసు. కానీ ఇది తెలుసా? ఆయన ఎందుకు పుట్టిండు? ఆయన ఎందుకు పుట్టిండు? సంఘంని పరిపాలించే స్థాయిలో రావాలి కాబట్టి. ఆయన ఎందుకు పుట్టిండు? ఎందుకు చనిపోయి లేచిండు? చెప్పు. ఈ లోకంని పరిపాలన ఎవరు చేయాలా? సంఘము, ఆయన ఎందుకు విశ్వాసము. ఇక్కడ క్లియర్గా ఉంది కదా, ఆయన భుజాల మీద ఏముందట? రాజ్యభారం ఉండేను. అంటే ప్రతి క్రైస్తవుడు ఏ పొజిషన్లో ఉండాలి ఇప్పుడు మీరు? అంటే యేసుక్రీస్తు కోరుకున్నది ఏంది మన పట్ల? ఆయన రాజ్యము ఈ భూమి మీద ఏలాలా. ఇప్పుడు ఆ రాజ్యం వెళ్తుందా? భూమి మీద వెళ్తుందా రాజ్యము? ఈ భూమి మీద రాజ్యము ఎవరి చేతులు ఉంది ఇప్పుడు? ఎవరు వెళ్తున్నారు ఈ భూమిని? చర్చ వెళ్తుందా లోకంని? సంఘము వెళ్తుందా ఈ లోకంని? సంఘము డిసిషన్ తీసుకుంటుందా? ఈ లోకంలో మంచిది చెడు అని సంఘం చెప్తుందా గవర్నమెంట్కి? ఒక పాస్టర్, ఒక ప్రవక్త చెప్తున్నాడా? పాత నిబంధనల శామ్యూయేలు ప్రవక్త వరకు ప్రవక్తలే ఏలిరంట ఈ లోకాన్ని. తెలుసా మీకు? అప్పటికు గవర్నమెంట్ లేదు. శామ్యూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేవుని డిమాండ్ చేస్తే రాజు ఇచ్చినమాట యేసయ్య. ఆ ఇశ్రాయేల్కి రాజు. ప్రవక్తల కాలం పోయి రాజుల కాలం వచ్చింది. అది మళ్ళీ తిరిగి ఈవినికి దేవుడు మనకు యేసు ప్రభువుని అనుగ్రహించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే యేసుక్రీస్తు ఎందుకు పుట్టిండు, ఎందుకు చనిపోయి లేచిండు? మళ్ళా సంఘం పరిపాలన, ప్రవక్తల పరిపాలన, దేవుని రాజ్యం పరిపాలన భూమి మీదకి రావాలి. ఇది 2022 నుంచి అమలవుతుందని చెప్పింది దేవుడు. గాడ్ టోల్డ్ మీ ఫ్రమ్ 2022 ఐ విల్ స్టార్ట్ టు రూల్ ఆన్ దిస్ ఎర్త్. ఐ విల్ మేక్ చర్చ్ అండ్ ఐ విల్ మేక్ మై పీపుల్ and I will lift my people and my church to subdue and rule on this earth. ఈ రివల్యూషన్ నా క్రిస్మస్ రోజు ఇచ్చిండు. నేను ప్రేయర్ చేసుకుంటున్నా ఏసయ్యా మళ్ళీ నీ కృపను బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా,
నేను ఎంత పాపానుమంతుడైనా, ఎన్ని పాపాలు చేసినా, మళ్ళీ నీ అంత పరిశుద్ధ నీతి నేను లేకపోయినా సరే నేను కృపను బట్టే అని కాపాడుతున్నావు అని ప్రేయర్ చేసినప్పుడు నాకు దేవుడు చెప్పిండు, నేను ఉట్టి పరిశుద్ధత, నీతి, పాపాల కోసమే కాదు, ఇగో నా రాజ్యము ఈ భూమి మీద ఏలాల, దానికోసం కూడా నేను వచ్చినాను చెప్పిండు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఆయన భుజాల మీద ఏముందంట? రాజ్య భారము. భారము. ఆ భారము ఎవరి మీదకి వేస్తుర్రు? సంఘం మీద, ఆయన నమ్మిన విశ్వాసముల మీద. కాబట్టి మన మనసు, మన విశ్వాసం ఇప్పుడు చేంజ్ అయిపోవాలా. బానిస బతుకు కాదనమాట. ఈ లోకాన్ని పరిపాలించే మనసు మీకు ఉండాలి. వచ్చేసింది, ఆ టైం వచ్చేసింది. 2022 ఈజ్ అ సెట్ టైమ్ ఆఫ్ ఏ రూలింగ్ బై ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఈ 2022 దేవుని రాజ్యము ఏలుపడే సంవత్సరం అన్న మొదలవుతుంది. ఇక ఈ 2022 నుంచి మొదలవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కావంటే మెల్లమెల్లగా చర్చు, మెల్లమెల్లగా ప్రాఫెట్స్, పాస్టర్స్ విల్ టేక్ ఓవర్. దేవుని ఆత్మ ఈ కార్యం చేస్తుందంటే మీరు కింద చదివితే ఇంకా చూడండి. ఇది మొదలుకొని 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి హృదయము క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము మీదనే రాజ్యమును నియమించును. ఇక్కడ ఏముంది? దావీదు సింహాసనము మీద రాజ్యము నియమించునంట. ఇక్కడ దేవుని పుట్టక ఈ ఐజాయా గ్రంథంలో దేని గురించి మాట్లాడుతుంది? రాజ్యాల గురించి. The Isaiah chapter 9:6 is talking about a kingdom. Kingdom is related with the birth of Jesus Christ. అంటే దేవుడు యేసు ప్రభు పుట్టకము దేని మీద ఆధారపడి ఉంది? ఇప్పుడు రాజ్యాలు అంట. అంటే ఎందుకు పుట్టిను? రాజ్యం కోసం, అంటే రాజ్యాన్ని స్థాపించే కోసం యేసే పుట్టినంట. ఇది కొత్త ప్రత్యక్షత. ఎంతమందికి ఎన్ని సంఘాలు ఇది బోధించినా నాకు తెలియదు, కానీ నాకు మొత్తం ఒక కొత్త ప్రత్యక్షత నాకు దేవుడు ఇచ్చిండు. కాబట్టి రాబోయే కాలంలో సంఘమే కానీ ఇంకా ఇతర సంఘాల కానీ ఏలే స్థాయికి దేవుడు తీసుకురాబోతున్నాడు. అందరికి కాదు, మన నిజంగా దేవునికి భయపడిన మనుషులే, నిజంగా దేవుని చేతిలో పిలువబడ్డ మనుషులే, నిజంగా దేవుడు నువ్వు చర్చ స్టార్ట్ చేయి అని చెప్పిన మనుషులే, దేవుని నమ్మి చేసే పనులు చేసిన కాదనమాట. నిజంగా దేవునికి భయపడలకు వాళ్ళ ద్వారా దేవుడు ఈ భూమిని పరిపాలించే స్థాయి ఇస్తున్నట. చూద్దాం. సర్వకాలము దావీదు సింహాసమునే రాజ్యమును వియమించున్నాను, న్యాయము వలను నీతి వలను రాజ్యమును స్థిరపరచుటకు. దేని వలన? న్యాయము నీతి వల్ల రాజ్యము స్థిరపరచాలంట. న్యాయము నీతి ఎవరు? యేసు ప్రభు. సో యేసు ప్రభు సంబంధించి భూమి మీద ఏంది? సంఘము, ఆయన నమ్మిన మనుషులు, పాస్టర్స్. సో వీర ద్వారా రాజ్యం ఏం చేస్తారంట? స్థిరపరచాడంట భూమి మీద. చూద్దాం ఇంకా. అతడు అతడు సింహాసనుడై రాజ్య పరిపాలన చేయును. ఇక్కడ ఏముంది? అతడు రాజ్య పరిపాలన చేయును. ఎవరు చేస్తారంట పరిపాలన? యేసు ప్రభు. ఎవరి ద్వారా? సంఘము ద్వారా, మన ద్వారా. చూద్దాం ఇంకా. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరు ఆశ కలిగి ఉన్నాడంట? రాజ్యము ఈ భూమి మీద తీసుకురానికి సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా ఈ భూమిని పరిపాలిస్తాడంట. ఎవరి ద్వారా? సంఘాలు, పాస్టర్లు, విశ్వాసుల ద్వారా. నేను స్పెషల్గా ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? నాకు పండగ రోజు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఇది. ఈ 2022 నుంచి ఈ దేవుని రాజ్యము స్థిరపడము మీరు చూస్తారు. మీరు చూడండి, మెల్లమెల్లగా దేవుడు పరిపాలన సంఘము ద్వారా మీరు చూస్తారు ఈ భూమి మీద. చూద్దాం ఇంకా. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. చూసారా? అంటే ప్రపంచం మొత్తం ఏలుతుంటే ఇశ్రాయేలు కూడా గ్రహిస్తారంట. అరే ఇది మాకు కదా సువార్త ఫస్ట్. దానివల్ల ఇశ్రాయేల్ రాజ్యం కూడా ఏలబడుతుందంట. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసుప్రభు పుట్టిండు, చనిపోయిండు, పాపల కోసం చనిపోయిండు, సిలువ పైన చనిపోయిండు, దెబ్బలు కొట్టిండు, రక్తం కారింది, చనిపోయిండు, లేచిండు, కరెక్టే. దూత వచ్చింది, ఆ రాయిని జరిపింది, సమాధిలోకి లేచిండు. ఇప్పుడు ఆ సమాధిలో దేవుడు లేడు. ఇంతవరకే మనకు తెలిసింది. కానీ ఎందుకు పుట్టిండు, ఎందుకు లేచిండు? మళ్ళీ
ఏం తీసుకురావాలంట? రాజ్యాలు. ఎవరి రాజ్యం అంట? యేసు ప్రభు రాజ్యము. ఎవరి ద్వారా? సంఘము. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడు యేసు ప్రభు పుట్టి చనిపోయి లేచిండో అప్పటి నుంచే సంఘాలు పరిపాలన స్టార్ట్ కావాలా. కానీ ఎవరికి జ్ఞానం లేక ఇన్ని ఏళ్ళు ఆలస్యమైంది. ఈ 2022 నుంచి దేవుడు ఇక సంఘాలకు పవర్ ఇస్తుండు, సంఘాలకి అధికారం ఇస్తుండు. ఎవరో పర్మిషన్తో సంఘాలు నడవడం కాదు, ఎవరో పర్మిషన్తో మన పరిచయాలు మన మీటింగ్స్ అరేంజ్ చేయడం కాదు. మనని బట్టే ఈ లోకం నడవాలా. ఈ టైం స్టార్ట్ అవుతుంది వచ్చే సంవత్సరం 2022. ఎవరిని తక్కువ కులం అన్నారో, ఎవరిని క్రైస్తవుని చీప్గా చూసిరో ఆ క్రైస్తవులే అండి ఏలబోతున్నారు వచ్చే సంవత్సరం నుంచి. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట చెప్పిండు, ద స్టోన్ విచ్ హాస్ బిన్ రిజెక్టెడ్ విల్ బి ద మెయిన్ స్టోన్. అంటే ఏ రాయి తృణింకబడ్డదో అదే రాయి మంచి స్థాయిలో ఉంటుందంట. సో ఈ ప్రపంచం మొత్తం మీరు చూస్తే క్రిస్టియన్స్ ఆర్ రిజెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ప్రతి ఉన్నత స్థాయి నుంచి క్రైస్తవులు రిజెక్ట్ తృణింకబడ్డారు. చైనాల సువార్త చెప్పాలంటే భయపడాలా, షిమ్లాల సువార్త చెప్పాలంటే భయపడాలా. మంచి కొంతమంది మంచి స్థాయిలు ఉంటే వాళ్ళకి సువార్త చెప్పాలంటే భయపడాలా. ఎంతమంది మన కాలేజీలో ఇంట్లో కూడా భయపడతాం, అమ్మ వాళ్ళు హిందూస్ మనం సైలెంట్గా ఉండాలా, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు, మనము ఇంట్లోనే మెల్లగా చేసుకోవాలి పడాలా కూడా క్రిస్మస్. ఎంతమందికి ఆ టైం అయిపోతుంది, ఆ రోజులు అయిపోతున్నాయి. ఈ 2021కి అయిపోతుంది అది. 2020 నుంచి యేసుని నమ్మిన మనుషులము ఈ భూమిని ఏలబోతున్నాము. హల్లెలూయా. ద పీపుల్ హు బిలీవ్ ఇన్ గాడ్, ద పీపుల్ హు ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ రెడీ ఫ్రమ్ 2022. మీకు అసలు మీకు అర్థం కాదు, ఆటోమేటిక్గా పాలిటిక్స్లో మీకు ప్లేస్ దొరుకుతుంది. మీరు ఏం చేయకపోయినా సరే పాలిటిక్స్లో నామినేషన్ వేస్తారా, మీరు గెలిచిపోతారు. పోలీస్ డిపార్ట్మెంట్ మంచి స్థాయి, కలెక్టర్, ఐఏఎస్ ఎవరు చేస్తారంట? దేవుని ఆశ ఈ కార్యాలని జరిగిస్తుందంట. ఆటోమేటిక్ మీ సంఘం దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆటోమేటిక్ దేవుడు మీ సంఘానికి అధికారం పవర్ ఇచ్చేస్తాడు. మీకు అర్థం కాదు ఏంది, రాజకీయ నాయకులు వచ్చి నా సంఘాన్ని అడుగుతారు, నన్ను అడుగుతారు ఏం చేయాలని. ఏంది ఇది? సో పాస్టర్స్, నిజంగా యేసు ద్వారా పిలుపు పొందిన ప్రతి సేవకుడా బీ రెడీ. 2022 మనదే. దేవుడు స్టెప్ బై స్టెప్ దేశాలు, రాజ్యాలు మనకి ఇచ్చేస్తున్నాడు, మనం పరిపాలన చేయబోతున్నాం. ఈ క్రిస్టియన్ ఛానల్స్ కూడా, ఈ గాస్పల్, కల్వరీ, శుభవార్త ఇవి కూడా రూల్ అవుతాయి ఫ్యూచర్లో. అంటే దేవునికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ భూమిపైన దేవుడు ఏం చేస్తుండంటే తెలుసా, హెచ్చిస్తుండు. ఈ 2022 నుంచి క్రైస్తవుల పరిపాలన స్టార్ట్ అయిపోతుంది. క్రైస్తవులు ఇప్పుడే చెప్పిన నీకు స్టార్టింగ్లో, క్రైస్తవులు అంటే ఒక మతం కాదు, ఎవరు యేసుని అంగీకరిస్తారో వాళ్ళందరూ క్రైస్తవులు. క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ క్యాస్ట్. Christian is nothing but who believes in Jesus Christ. They are called a Christian. అర్థమవుతుందా? మళ్ళీ క్రిస్టియన్ల క్యాస్ట్లు లేకపోతే మతము, అలా పేర్లు మతంలో నువ్వు యేసుప్రభువుని అంగీకరిస్తే పీటరు, పాలు, డేవిడ్ పేరు పెట్టుకోవాలి. ఇవన్నీ రూల్స్ లేవండి యేసుక్రీస్తులా. నువ్వు యేసుక్రీస్తుని నమ్మి నీ మనసు మారిందా, బ్యాప్టిజం తీసుకున్నావా, అయితే నువ్వు క్రైస్తవుడివి, యు ఆర్ అ క్రిస్టియన్. పేరు మారితేనే క్రిస్టియను, ఎస్సీ అయితే క్రిస్టియను. ఫ్యూచర్లో ఇంకోటి తెలుసా, క్రిస్టియన్కి ఓసీ ఇస్తారు, ఓసీ ఎస్సీ కాదు. జీసస్ ఈజ్ లిఫ్టింగ్ అప్. యేసు ఆయన నమ్మిన మనిషిని సంఘాన్ని లేవనెత్తుండు, దాన్ని బట్టి యేసేకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? సో ప్రతి క్రైస్తవుడా సిద్ధపట్టి ఉండు. 2022 నుంచి దేవుడు ఒక్కొక్కరిని చాలా ఉన్నత స్థాయిలో పెడుతున్నాడు. ఎంతోమంది క్రిస్టియన్ సెక్యూరిటీ జాబ్, మామూలు జాబ్, పొలాల్లో పనిచేస్తురేమో, రెడీగా ఉండు, నీ దేవుడు నిన్ను హెచ్చిస్తుడు. ఎంతమంది పాస్టర్స్ ఇన్ని ఏళ్ళు కష్టపడిరో దేవుని సేవ కోసం, ఇన్ని ఏళ్ళు సంఘం కోసం కష్టపడిరో, దేవుని కోసం నిలబడ్డారో, రెడీగా ఉండవు. 2022 నుంచి నిన్ను నీ సంఘాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఎస్, గాడ్ ఈజ్ లిఫ్టింగ్ యూ అప్ and God is giving you a most powerful authority that can be ruled on this earth.
దట్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ దట్ ఈస్ అ అల్టిమేట్ విజన్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు పుట్టిన దానికోసమే అండి. నీతిమంతులము తీర్పు తీర్చడు, పాపులు నీతిమంతుడు దెబ్బల చేత స్వస్థత, ఇదొక సైడ్ పెడితే ముఖ్యమైనది ఏంటంటే పరిపాలన. ఈ భూమి పరిపాలన చేయాల. ఆయన భుజముల మీద రాజ్య భారము ఉండెను. ఆ రాజ్యము దేవుని సింహాసము మీద నీతి న్యాయము కలిగి దావీదు సింహాసముతో సహా ఈ భూమి మీద స్థిరపరచును. ఇది యెహోవా ఆశ. ఇవన్నీ నెరవేర్చదని బైబిల్ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు చదివినా మేము ముంగడ. సో వచ్చే సంవత్సరం నుంచి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మెల్లమెల్లగా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. దేశాలు, ఏరియాలు, ఇవన్నీ. సో ఎన్నో ఏళ్ళ నుంచి క్రిస్టియన్ అయి ఒక బానిస బతుకు ఈ భూమి పైన నువ్వు బతికినవా? అయితే నువ్వు రెడీగా ఉండు. వచ్చే సంవత్సరం నుంచి నేను దేవుడు ఈరోజు చేస్తున్నాను. గాడ్ విల్ మేక్ యూ ఎ రూలర్. నాకు అదే చెప్పిండు దేవుడు. నేను సేవకు పిలిచింది దీనికోసమే. నా రాజ్య భారము నీ మీద కూడా నేను పెట్టినా, ఈ భూమి మీద నీ ద్వారా నా రాజ్యంని తీసుకొచ్చి నా రాజ్య పరిపాలన చేసి ఈ లోకానికి నేనే దేవుడని చూపించుకుంటా అని చెప్పిండు. ఎస్, ఐ డిడ్ ఎ ప్రేయర్ ఫర్ ఫర్గివ్నెస్. నా క్షమాపణ కోసం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇవన్నీ బయలుపరిచాడు. December 25th ఈ సంవత్సరంలో పొద్దున 5 o'clock లేచి, యేసయ్యా నా పాపాల నిమిత్తం నువ్వు మరణించినందుకు, నేను నీతిమంతుని పరిశుద్ధమంతుని కాకపోయినా సరే నీ కృప బట్టి నన్ను, నా కుటుంబాన్ని కాపాడినందుకు, నా స్నేహితుల్ని కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్యా అన్నప్పుడు దేవుడు ఇది ఒకటే కాదు నేను పుట్టింది, నా రాజ్యం ఈ భూమి మీద తీసుకురావాలా, నేను పిలిచింది దానికోసమే, నా రాజ్య పరిపాలన చేయని కోసమే. ఇది సంఘాలకు చెప్పు, టీవీ మినిస్ట్రీలో చెప్పు అన్నప్పుడు నేను ఇమ్మీడియట్గా టీవీకి ఫోన్ చేసి నేను ఈ సువార్త మీకు చెప్తున్నా. కాబట్టి ప్రతి సంఘమా కృంగిపోవద్దు, ప్రతి సంఘమా భయపడద్దు, ప్రతి సేవ కూడా భయపడద్దు, కృంగిపోవద్దు. నీ దేవుడైన యెహోవా యేసు క్రీస్తు ద్వారా, నీ ద్వారా, నీ సంఘం ద్వారా, మన ద్వారా ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. వచ్చే సంవత్సరం 2022 2022 ఈజ్ అ ఇయర్ ఆఫ్ బ్రింగింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని రాజ్యము పరిపాలన చేయడమే ఈ 2022 సంవత్సరం మొదలవుతుంది అన్నమాట. దిస్ ఇయర్ గాడ్ విల్ స్టార్ట్. God will start. So do not fear, church and the man of God, servant of God. Do not. He will make us to rule. నా సంఘంకు దర్శనం ఇదే, నా పరిచర్యకు దర్శనం ఇదే, నా పిలుపుకు ముఖ్య కారణం ఇదే. పరిపాలన, పరిపాలన, పరిపాలన. దేవుని రాజ్యం పరిపాలన, దేవుని రాజ్యం పరిపాలన. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత పరిపాలన. దావీదు సింహాసం మీద ఆయన రాజ్యము, పరిపాలన, రూలింగ్. దిస్ ఈస్ అ విజన్ విచ్ గాడ్ కెప్ట్ ఆన్ మీ అండ్ మై మినిస్ట్రీ అండ్ మై కాలింగ్. అండ్ గాడ్ టోల్డ్ మీ టు ప్రీచ్ అబౌట్ దిస్ ఆన్ దిస్ క్రిస్మస్ అండ్ ఎవ్రీ చర్చ్ నో దిస్. సో బీ రెడీ అండ్ ప్రిపేర్ ఫర్ ద మైటీ రూలింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ఎవరికి ఏం బాగలేదో అక్కడ మీకు కుడి చేయి పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్యా, మన ప్రతి క్రిస్మస్కి నువ్వు ఎందుకు చనిపోయినావో, ఎందుకు మా కోసము దెబ్బలు తిని శిలువ మీద చనిపోయి లేచినావో, సమాధిలోకి వెళ్ళి ఎందుకు లేచినావో 3 దినాలు యేసయ్యా, ఇన్ని రోజులు మాకు ఒక ప్రత్యక్షత ఉండే, కానీ ఈ సంవత్సరము మాకు కొత్త ప్రత్యక్షత. నువ్వు ఎందుకు పుట్టినావు, ఎందుకు చనిపోయినావో, నీ రాజ్యం ఈ భూమి మీద రానికి, నీ రాజ్య పరిపాలన, నీ రాజ్య స్థిరము ఈ భూమి మీద నీ సంఘాలు, నీ సేవకుల ద్వారా చేయనీకి మళ్ళీ ఈ భూమి మీద తీసుకొచ్చినందుకు, ఈ భూమి మీద నువ్వు పుట్టి మాకు చనిపోయినందుకు ఈ రాజ్యం కోసం నీకు వందనాలు యేసయ్యా. ఇప్పుడే యేసయ్యా ఎంతమందికి ఏ అనారోగ్యం ఉన్నదో, హెడ్ఏక్ కానీ, లివర్ పాడు కావడం కానీ, కిడ్నీ పాడు కావడమే కానీ, హార్ట్ ప్రాబ్లమే కానీ, గ్యాస్ ప్రాబ్లమే కానీ, నడుము నొప్పే కానీ, ప్యారలైసే కానీ, కుష్టి రోగమే కానీ, ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ, కిడ్నీ ప్రాబ్లమే కానీ, మరణ పడకలో ఉన్నా సరే నజరేయుడైన యేసయ్యా నీ కృప ఎట్లాంటి అనారోగ్యమైన స్వస్థపరిచే శక్తిమైన దేవుడా ఇప్పుడే అందరినీ ముట్టి స్వస్థపరచు. ఎంతమందికి సొంత ఇల్లు ఇచ్చును గాక, ఎంతమందికి ఉద్యోగాలు లేవో ఇప్పుడే ఉద్యోగాలు, ఎంతమందికి బిజినెస్లో లాస్ ఉందో వాళ్ళకి ఇప్పుడే ప్రాఫిట్ అవును గాక, ఇప్పుడే ఎంతమంది
మళ్ళీ ఆర్థికంగా బాధపడుతున్న, అప్పులో బాధపడుతున్న నీ కృప చూపి. ఎంతమంది మళ్ళా చివరి నిమిషాల్లో ఉన్నారో, డాక్టర్లు అయిపోయిందమ్మా అనే ఉన్నారో, వాళ్ళని ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. ఎంతమంది మళ్ళీ పడకలలో ఉన్నారో, మరణకరమైన బాధల్లో ఉన్నారో, ఆర్థికంగా మళ్ళీ సూసైడ్ చేసుకుని అంటున్నారో, వాళ్ళందరికీ ఇప్పుడు నీ కృప చూపి. ఎంతమందికి ఇంకా వివాహము కాలేదో, ఇంకెంతమందికి పిల్లలు పుట్టలేదో, యేసయ్యా నీ కృప చూపి. అందరినీ స్వస్థపరచమని అడుగుతున్నా, అందరిపైన నీ కృప చూపిమని అడుగుతున్నా నజరేయుడైన యేసయ్యా. ముఖ్యంగా నీ రాజ్య పరిపాలన జ్ఞానం మాకు ఇవ్వు. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము, నీ యందు భయభక్తులు ప్రతి సంఘము, ప్రతి సేవకుడు నీ రాజ్యంని ఈ భూమి మీద తీసుకొచ్చి మేము పరిపాలన కలిగిన స్థాయిలు మనకి ఇవ్వమంటున్నాను. యేసయ్యా, గివ్ అస్ ఏ పొజిషన్ దట్ వీ కెన్ రూల్ బై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ నామంలో మేము ఈ భూమి మీద రూల్ చేసి పరిపాలన ఇచ్చి ఈ లోకానికి నువ్వే దేవుడిని, నీకే మహిమ వచ్చే విధంగా, ఈ భూమి మీద నీ రాజ్యం స్థిరపరిచే విధంగా నీ కృప చూపిమని, మళ్ళీ మాకు సపోర్ట్ చేస్తున్న, నీ సువార్తకు సపోర్ట్ చేస్తున్న ఈ క్రిస్టియన్ ఛానల్స్ని కూడా బ్లెస్ చేయమని, అందరిపైన నీ కృప చూపించి, ఎంతమంది సేవకులు, ఎంతమంది సంఘాలు మూలకున్నాయో ఆ ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుని అన్ని రంగాలను ఆశ్రయించి ఈ భూమిని పరిపాలించి నీ రాజ్యం స్థిరపరచుకొని, నీ గొప్ప నామము, నీ శక్తిపైన గొప్ప నామము ఈ భూమి మీద మహిమపరచుకొని నీ రాజ్యం స్థిరపరచు భూమి మీద అని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ ప్రిపేర్ అయి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు రాధిక అండి, హైదరాబాద్ నాచారంలో ఉంటాను. నేను పాస్టర్ గారు టీవీ ప్రోగ్రామ్ చూసి కాల్ చేశాను గాస్పల్ టీవీలో. మా హస్బెండ్ 2015లో వెళ్ళిపోయారండి. 2014లో నా మ్యారేజ్ అయింది. నేను 5th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా హస్బెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి. ఎందుకు వెళ్ళిపోయారో నాకేం తెలీదు. అప్పటి నుంచి ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదండి. అసలు చాలా సఫర్ అయినాను. మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండిపోయిన కొన్నాళ్ళ పాటు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను. మా అత్త వాళ్ళ ఇల్లు నిజామాబాద్ డిస్టిక్ అండి, అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ నాచారంలో ఉంటాను. కొన్నాళ్ళు అక్కడున్నా, కొన్నాళ్ళు ఇక్కడున్నా. వాళ్ళ కొడుకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు నన్ను కోడల్ని కూతురులాగా చూసుకున్నారండి. ఏమనకుండా అతనే తిరిగి వస్తాడు, అతను తలుపు తెలుసుకోనని. ఎందుకు ఇలా జరిగిందో నాకు ఇప్పటికీ కూడా అంతుపట్టట్లే. కానీ నేనైతే మళ్ళీ మా హస్బెండ్ లైఫ్లో చూస్తానైతే అనుకోలేదండి. సడన్గా సెప్టెంబర్ 10th రోజున కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ తర్వాత కాల్ రాలేదు. ఒక అతని ద్వారా కాల్ వచ్చింది. ఒక అతన్ని ఇక్కడ చూస్తున్నానమ్మా, అది వ్యక్తి ఇట్లాగా కనపడుతున్నాడు, అతను మీ హస్బెండేనా మధుసూదన్ అని ఫోన్ వచ్చిందండి. అది శ్రీకాకుళం బార్డర్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే నేను అన్నాను, మీరు ఎవరండి, ఇట్లా నా పేరు చెప్తున్నారు రాధిక, మా హస్బెండ్ పేరు మధుసూదన్, మీ బాబు పేరు విక్రాంత్ వర్ధన్, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, మరి మీ నాన్నగారి పేరు గోవర్ధన్, మీరు ఎవరంటే, లేదమ్మా నేను ఒక జనరల్ స్టోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఒక అతను ఇక్కడ కొత్త వ్యక్తి కనపడుతున్నాడు, అతని పాపం డీటెయిల్స్ అన్నీ దాని మీద ఉన్నాయి, చెప్పాడు ఇట్లా 5th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బయటికి వచ్చేసానని. అయితే నేను అన్న, కొంచెం మా హస్బెండ్ ఏమో అండి మధుసూదన్ అని చెప్తున్నారు కదా, మాట్లాడించండి అంటే, ఇప్పుడు నా పక్కన లేడమ్మా, కనిపించాడు, మళ్ళీ అతను కనపడితే నేను కాల్ చేపిస్తానని చెప్పారండి. చెప్పిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 13th తర్వాత ఫోన్ వచ్చిందండి. మళ్ళీ నాకు మండే రోజున అట్లా ఫోన్ వచ్చింది. అయితే నేను అప్పుడే కొత్తగా ఫోన్ యూజ్ చేస్తున్నానండి. వీడియో కాల్ మాట్లాడించారు అతను. మాట్లాడిన తర్వాత అప్పుడు నేను వీడియో కాల్లో చూశానండి, అతనే మా హస్బెండ్ అని నేను గుర్తుపట్టిన తర్వాత నేను వెంటనే చెప్పాను, నువ్వు ఎక్కడున్నా సరే ఇంటికి వచ్చేసే అంటే, నా దగ్గర రావడానికి మనీ కూడా అంత ఏం లేదు, నేను దాచుకున్న మనీ గోల్డ్ అంతా పోయాయి, నేను జాబ్ చేసిన చోట మొత్తం అంతా లాస్ అయిపోయింది, నేను ఎట్టి పరిస్థితులను కూడా ఇప్పుడు ఇంటికి రావడానికి నా దగ్గర ఏమి ఒక రూపాయి కూడా లేదంటే, నేను అన్నా నువ్వు ఎక్కడున్న చోట అక్కడే ఉండి నేను గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఎవరితో చేయిస్తా అంటే, అక్కడ నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరండి, బ్రదర్ సిస్టర్స్ ఎవ్వరు లేరనమాట. ఓన్లీ 1 సిస్టర్ ఉంది, తన దూరంలో ఉంటుంది. నేను కొత్తగా ఫోన్ యూజ్ చేస్తున్నా, నాకు అవన్నీ ఏం తెలియదు. వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను నా పక్కనున్న వ్యక్తికి చెప్పాను మాట, ఇలా అడ్రస్ కూడా అన్నీ ఇస్తున్నానండి, కొంచెం మీరు అక్కడే ఉంచుకోండి, నేను కానీ మా ఫాదర్ కానీ ఎవరైనా బ్రదర్స్ కానీ వచ్చి సాయంతో వచ్చి తీసుకొని వెళ్తానంటే, అతను అన్నాడు, అమ్మ మాది చిన్న ఫ్యామిలీ అమ్మ, ఏదో నేను జనరల్ స్టోర్ పెట్టుకొని నడుపుతున్నాడు, ఈ వ్యక్తి ఈ ప్రాంతంలో తిరుగుతుంటే నేను అనుకున్న ఈ వ్యక్తి ఈ ఊరికి చెందిన అతను కాదని చెప్పి నేను ఇలా ఫోన్ చేసి మాట్లాడిపించాను, ఇంతే సాయం చేయగలుగుతాను, కానీ అన్ని రోజులు అంటే నువ్వు ఉంచుకోలేనమ్మా, మీరే ఏదో విధంగా అతను వచ్చి తీసుకోలేనంటే, మా హస్బెండ్ అన్న నేనే ఏదో విధంగా వస్తానులే, నువ్వు బాధపడద్దు, నేనైతే ఇప్పుడు చూశాను కదా బాబుని, ఫస్ట్ టైం అండి అతను చూడడం, 5th మంత్ ప్రెగ్నెంట్, ఇప్పుడు వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు ఈ ఇయర్ తిరిగి వచ్చాడు. అసలు నేను మా హస్బెండ్ మళ్ళీ లైఫ్లో చూస్తానని అనుకోలేదండి. అసలు దేవుడు ఇంత నడిపించుకొని తీసుకొచ్చాడు అంటే అంత దేవుడు దయండి. ఈ రోజున నేను సజీవ సాక్ష్యంగా ఉన్నానంటే దేవుడు దయండి, లేకపోతే నేను ఎన్నోసార్లు నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నానండి, కానీ కేవలం మా బాబు కోసం ఆగిపోయానండి. నేను మళ్ళీ జీవితంలో మా హస్బెండ్ని చూస్తానని, నేను లైఫ్ లీడ్ చేస్తానని అస్సలు అనుకోలేదండి. ఏది ఏమైనా కానీ మా హస్బెండ్కి చెప్పిన, సండే రోజు మాత్రం నువ్వు ఏది ఉన్నా నేను చర్చికి మాత్రం వెళ్తాను, దేనికి నాకు అబ్జెక్షన్ చెప్పదు, నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నేను ఈ రోజు నేను చూడగలిగిన, లేకపోతే నేను ఉండకపోతుండే అన్నానండి. నేను చాలా బాటలు పడ్డానండి అందరితో, ఎవ్వరు మొహం చూడడానికి కూడా నేను ఇష్టపడలేదు. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అండి, హస్బెండ్ దగ్గర లేకపోతే
దేవుడికి ఎన్నోసార్లు మొరపెట్టాను, దేవుడు నన్ను బ్రతికిస్తే నన్ను బ్రతికించి, లేదా అంటే నన్ను తీసుకొని వెళ్ళిపో, కానీ నా కొడుక్కి మాత్రం తల్లి తండ్రి లేకుండా మాత్రం చెయ్యకు, ఎవరు ఒక్కళ్ళన్నా ఉంచు, లేదంటే ఇద్దరిని ఉంచు, లేదంటే నాతో పాటు నా కొడుకుని కూడా తీసుకొచ్చేస్తే ఏదో ఒకటి చేయగా, నేను ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ బాధలు నేను భరించలేని చేసాయని ఇంకా ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి, ఏదన్నా ఒక్క చోటనే లైఫ్. ఈ దేవుడు అంటే ఎన్ని రాత్రులు గడిపానని, ఎంత ప్రేయర్ చేసుకున్నా కానీ నాకు విశ్వాసం ఉంది, దేవుడు ఏదో ఒక రోజు నాకు మేలు చేస్తాడని. ఇంతమందికి మేలు చేస్తున్నాడు, 5 minutesలో చనిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తున్నాడు. మరి నేను ఇంత విశ్వాసంతో ఉన్నా కాబట్టి దేవుడు నాకు ఏదో ఒక రోజు అద్భుతం చేశాడండి. నాకు మొన్ననే పాస్టర్ గారికి ఫోన్ చేశానండి, ఒకసారి ఫోన్ వచ్చింది, మళ్ళీ రాలేదు పాస్టర్ గారు, నాకు చాలా కంగారు ఉంది, అతని దగ్గర కనీసం ఒక చిన్న మొబైల్ కూడా లేదు పాస్టర్ గారు, నేను కాల్ చేద్దామంటే పాస్టర్ గారు అన్నది ఏదో ఒక విధంగా దేవుడు నీకు సాయం చేస్తాడమ్మా, ఒక వ్యక్తి ద్వారా నీకు ఫోన్ వస్తుందండి. అలాగే పాస్టర్ గారు ఎలా చెప్పారో అలాగే జరిగిందండి, నిఖిల్ పాస్టర్ గారు చెప్పినట్టు. మా హస్బెండ్ తిరిగి వచ్చారంటే, తిరిగి రావడంతోనే హోటల్ మేనేజర్గా పోస్ట్ వచ్చిందండి తాజ్ బంజారాలో. పాస్టర్ గారు ఎలా చెప్పారో అలాగే జరిగిందండి నా లైఫ్లో. అస్సలు అనుకోలేదండి మా హస్బెండ్ని చూస్తానని, అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తన హస్బెండ్కి జాబ్ వస్తాను కూడా చెప్పిన నేను, మీ హస్బెండ్ వస్తాడు, జాబ్ వస్తుంది, మళ్ళీ లైఫ్ సెట్ అయిపోతుంది అమ్మా అన్న, ఫినిష్.